అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఉన్నటువంటి కవిత ఇంకో కొత్త పార్టీగా వస్తానంటుంది. వ్యక్తిగా వెళ్తున్న శక్తిగా వస్తాననేది మేలో అనౌన్స్ చేస్తాను అనే మాట. డెఫినెట్గా ఆమెకు నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. ఎందుకు చెప్పనా, ఒక పట్టుదల, నేను ఇందాక చెప్పిన కన్సిస్టెన్సీ. ఏదైనా కోరుకోవచ్చు మనిషి. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ కావాలని కోరుకుండే, ఎంపీ అయినా ఈరోజు ఆమె కూడా ఒక పార్టీ పెట్టి కొసదాకా నడపాలి. కొసదాకా నడపాలంటే ఆమె దగ్గర అటువంటి శక్తి ఉందో లేదో నాకు తెలియదు. అంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి చూసింది, కొద్దిగా ఎంతో ఆ ఉద్యమంలో పాల్గొన్నది, ఆమెకు అటువంటి పట్టుదల ఏమన్నా ఉండి నడపాలంటే కంటెంట్ కూడా ఉండాలి. నడపాలంటే నాకు ఆమె కంటెంట్ మీద నమ్మకం లేదు. ఆమె ఇప్పుడు ప్రజలలోకి పోయి ఆమె సొంత పార్టీ పెట్టి ప్రజల్ని నమ్మించగలిగే శక్తి ఆమెకు లేదంటున్నా. ఏది ఆమె ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రానికని. ఎందుకంటే దాచుకునేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతారు. 10 ఏళ్ల పాలన నీ స్థానం ఏంది? మరి ఆ రోజే అలారం ఎందుకు కొట్టలేదు? లక్షల కోట్ల అప్పు జరుగుతున్నప్పుడు నువ్వు కిటికీలకి వెళ్ళి చూస్తున్నావా? ఆ బెంచ్ మీదనే కూర్చున్నావా? వాటాలు పంచుకునే కాడ పంచాయతీ వచ్చిందా? మరి ఇప్పుడే ఎందుకు అలారం మోగించినావు? దొంగతనం చేసి ఊరి బయట పోయి పంచుకొని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అయ్యాలనే ఇంట్లో దొంగతనం అయ్యేటప్పుడు గేటు బంద్ చేసి లోపల తాళం వేసి అయ్యాను అందరినీ, కొడుకును, వాళ్ళ అన్నను అందరిని పిలిచేది ఉంటివి కదా. సిబిఐని, ఈడీని అందరిని పిలిచి పట్టించేది ఉంటివి కదా. ఈ రాష్ట్రాన్ని 1600 బలిదానాలు, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చిన తెలంగాణలో నువ్వు ఉద్యమ రకాలు రాలు కదా. మరి ఆ సోయి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ సోయి ఇది కనుక నువ్వు 5 ఏళ్ల క్రితం చేసి 2018 కంటే ముందే చేసి ఉంటే డెఫినెట్గా ఆమె పెద్ద లీడర్ అయ్యేది. ఇప్పుడు ప్రత్యామ్నాయం ఆమె కాదు అంటున్నారు. ఎవరున్నారు అనుకుంటున్నారు ప్రత్యామ్నాయం లేరు. రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రత్యామ్నాయం అయింది. ఇంకా వాళ్ళే ఏం లేక బామ్మడులు అందరు కలిసి రోజు పీకలు వాడు కూడా తిరుగుతారు రోడ్ల మీద డప్పులు కొట్టుకుంటా, ఉత్తరాలు ఖాళీ కాగితాలు రాసుకుంటా, లేకపోతే ట్విట్టర్లో చెప్పుకుంటా, 4 సోషల్ మీడియాలో 4 బఫూన్ గాన్లను పట్టుకొని కట్టింగ్ చేసి మేము మాట్లాడినవి వక్రీకరించి మా రాజగోపాల్ రెడ్డి వాయిస్ కానే కాదు అది పెట్టి ఈ స్క్రైబు ఆ స్క్రైబు రకరకాల నల్లబాలు తెల్లబాలు తెల్లతోలు ఏందేందో పెట్టి ఏం చేస్తారు సోషల్ మీడియాలో. ఎంటర్టైన్మెంట్కి బాగుంది, వాళ్ళు కంటిన్యూ చేస్తేనే ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పెట్టే చూసి నవ్వుకొని పడుకుంటారు ప్రజలు. దానివల్ల ఒరిగేది లేదు, తరిగేది లేదు. సో నెక్స్ట్ కూడా రేవంతేనా? నెక్స్ట్ రేవంత్ మా ముఖ్యమంత్రి. కాంగ్రెసా రేవంతా? కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 2034 గారు సుస్థిరంగా ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, కొత్త సిటీ, ఈ రాష్ట్రంలో ఈరోజు 70% అర్బనైజేషన్ దిశగా మనం పోగలుగుతున్నాం. ఎందుకంటే ట్రిపుల్ అయిన తర్వాత జనగాం దాకా కూడా మనకు సిటీ లెక్కనే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి కనెక్టివిటీ రోడ్డు, రేడియల్ రోడ్స్, గ్రీన్ఫీల్డ్ రోడ్డు విజయవాడ. ఇప్పుడు విజయవాడ నుంచి బెంగళూరు ఏడికి పోయినా 2 గంటలలో పోతాం హైదరాబాద్ నుంచి. మంచి ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, గ్లోబల్ సిటీగా మన ఎయిర్పోర్టు. మనకి ఏం తక్కువ ఉందండి? ఈ కాళేశ్వరం లాంటివి కట్టకుండా అది కరెక్ట్గా ఈ దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద కరెక్ట్ తక్కువ ఖర్చుతోటి ప్రాజెక్టులు కట్టి కరెక్ట్ రైతులకు నీళ్ళు వచ్చే విధంగా చేసుకొని ఉంటే రైతులు ఇటు ఫ్యాక్టరీలు, కంపెనీలు తెచ్చుకుంటే, హైదరాబాదు పిల్లలు ఊర్లో వ్యవసాయం చేసుకొని పంపించుకొని చదివించుకుంటే ఇక్కడ ఉద్యోగాలు వస్తే వాడు రేపు పొద్దున జనగాంలో ఉన్నవాడు కూడా RRR వస్తే ఆ RRR అవతల ఫ్యాక్టరీ పెడితే వాడు అప్ అండ్ డౌన్ చేయగలుగుతాడు. ఇప్పుడు MMTS మనం ఆడదాకా తెచ్చినాం ఇప్పుడు కొత్తగా 7 దాకా వంగపల్లి దాకా. రేపు ఇంటర్నల్ కనెక్టివిటీ ట్రాన్స్పోర్ట్ పెరిగితే ప్రపంచ దేశాలతో పోటీ పడతాం కదా, ప్రపంచ సిటీలతోటి. ఆ దిశగా ముందుకు పోతున్నాం మనం. కార్యకర్తలు వీళ్ళన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు వెరీ రీసెంట్గా జగిత్యాల జీవన్ రెడ్డి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు, వ్యతిరేకంగా పోరాడతానని చెప్పారు, అనుకున్నది సాధించారు, ఇవన్నీ అయ్యారు. దాంట్లో పర్టికులర్గా కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే సంజయ్. నేను ఒకటే చెప్తా చూడండి, రాజకీయాలల్లో మనం కంటిన్యూగా సర్వైవ్ కావాలంటే ఒకప్పుడున్న ఎథిక్స్, ఒకప్పుడున్న మొరాలిటీస్ పబ్లిక్ దగ్గర లేవు, నాయకుల దగ్గర లేవు, సిస్టమ్ దగ్గర లేవు. సిస్టమ్ అంతా టోటల్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ టు టాప్ లీడర్షిప్. అంటే ఒకప్పుడు రాజకీయం ఒక కులం, కమ్యూనిస్ట్ భావాజాలం ఉన్నోడు లెఫ్ట్ భావాజాలం, రైట్ వింగ్లకు రాలేడు. ఐడియాలజీ అట్లనే ఉంది. ఐడియాలజీ కోసం చచ్చిపోయేవాళ్ళు. పార్టీ ఒక సిద్ధాంతం. ఇదే మన నల్గొండ జిల్లా కానీ, మీ వరంగల్ కానీ, ఇంకా పక్కన ఉన్నటువంటి
కమ్యూనిస్ట్ గడ్డలు ఇవన్నీ. అక్కడ ఊర్లల్లో చంపుకుంటోళ్ళు కానీ ఈ డబ్బులు ఉండకపోయేది. రాజకీయం అంటే టికెట్ ఇస్తే ఇది అంతే, డివైడ్. వీడు వీన్ సైడ్ వచ్చేటోడు కాదు, వీడు వాన్ సైడ్ వచ్చేటోడు, మాట్లాడుకుంటోళ్ళు కూడా కాదు ఊర్లలో. అటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే పొద్దున కలిసినోడిని సాయంత్రం అడగాల్సి వస్తుంది, ఇంకా ఉన్నావు ఆ పార్టీలో అని. నువ్వు ఇప్పుడు ఏ పార్టీ అని అంటే వాడు మధ్యాహ్నం మారినేవనని మనం చూసి ఉంటాం కదా టీవీలో. అటువంటి పరిస్థితుల మరి పైనుంచి కింది దాకా కూడా అదే వ్యవస్థ నడిస్తేనే పైన పార్టీ నిలబడుతుంది. ఈరోజు సర్వైవల్ కోసము ఇదే కేసీఆర్, ఇదే వీళ్ళు మాట్లాడుతారు. అసలు ఈ వలస రాజకీయాలని ఎంటర్టైన్ చేసిందే పోస్ట్ 2000 ఎలక్షన్స్. పోస్ట్ 2000 అంటే నేను అనేది 94 తర్వాత కావచ్చు ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఈరా నుంచి మొదలైంది, అంతకుముందు లేదు. మొత్తం పార్టీ మారే రాజకీయాలు లేవు. రాత్రి గెలిచిన ఎమ్మెల్యేలు పోయి వేరే దగ్గర జాయిన్ అయ్యేది లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి మొదలైంది. అది ఇప్పుడు పీక్ వచ్చింది. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటారు దీన్ని. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే నీ పార్టీ ఎమ్మెల్యేలను వేస్తా అంటే నా పార్టీ ఎమ్మెల్యే నువ్వే చేయదని నీ పార్టీ ఎమ్మెల్యే నేను వేస్తానే వేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారు కనుక ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న పిచ్చి ఆలోచన రాకపోతే ఈ రాష్ట్రం ఇంత లూటీ అయ్యేది కాదు. ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకుంటాడు కాదు. ఆ తిక్క ఆలోచన ఏదైతుందో అసలు ప్రతిపక్షమే లేకుండా చేద్దాం, అసెంబ్లీని నిర్వీర్యం చేద్దాము, ఎవడు కూర్చోద్ది కుర్చీలల్లా అని చెప్పి మేమే కూర్చుంటాం, మేమే మాట్లాడుకుంటాం, మేమే ఏకాపాత్రాభినయం చేస్తాం అనుకోవడం వల్లనే ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా చర్చకు రాలే. కాళేశ్వరం ఎందుకు కడుతున్నాం, ఈ లక్షల కోట్ల అప్పులు ఎందుకు అవుతున్నాయి, కరెంట్ ఎక్కడ కొంటున్నాం, ఏ రేటుకు కొంటున్నాం, ఏ జీవోలు ఇస్తున్నాం, ఎన్ని చీకటి జీవోలు ఇస్తున్నాం, ఇవన్నీ ఎందుకు చర్చకు రాలేదు? ప్రజలు వేసిన ఓట్ల ప్రకారం ప్రతిపక్షమే లేకుండా నువ్వు అందరినీ తీసుకొచ్చి నీ బుట్టలు వేసుకొని కాంగ్రెస్ పార్టీకి అసలు అపోజిషన్ లీడర్ లేకుండా చేయడం వల్లనే కదా ఈ ఒరవడి స్టార్ట్ అయింది. ఆయన వల్లనే ఈరోజు అనుభవిస్తుండు కూడా ఆయన దానివల్ల. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా? వాళ్ళే చెప్తారు కదా అని మళ్ళీ నన్ను అడుగుతారు ఏంది. కాకపోతే అదే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే నేను ఇవ్వాలి తప్ప వాళ్ళు ఏ పార్టీలు వాళ్ళు ఇచ్చినాక వాళ్ళే పార్టీలో నేను ధృవీకరించేది ఏంది. స్పీకర్ మాత్రం వాళ్ళు అదే పార్టీ అని చెప్పినప్పుడు కూడా సంజయ్ తో పాటుగా కృష్ణమోహన్, గద్వాల కృష్ణమోహన్ వాళ్ళు కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పిండ్రు, కండువాలు వేసుకున్నారు, మీ ప్రచార రథాల మీద తిరిగిండ్రు. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి ఏమో కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను అనేది ఏంటంటే అండి, జీవన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ లాంటి దురందర్ని పక్కకు తోసిందంటే వాళ్ళతోటి కాకనే కదా రేవంత్ రెడ్డి చేసింది. ఇదే జీవన్ రెడ్లు ఇదే రెడ్లు ఎప్పటి నుంచో ఊరు కదా. కేసీఆర్ అనే సాఫ్ట్వేర్ని అర్థం చేసుకోలేకనే కదా మనం అధికారంలోకి రాంది. సోనియా తల్లెమ్మ అని మనం అందరం సోనియమ్మ ఇచ్చిన తెలంగాణనే మనం సోనియమ్మ ఇచ్చిందని చెప్పుకోకనే కదా ఈరోజు అందరం ఏడుస్తుంది. అసలు కేసీఆర్ అనే వ్యక్తి 2014లో ముఖ్యమంత్రి కాకముందు ఆయన ట్రై చేసిండు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేద్దామని. ఎస్ మీరు తెలంగాణ ఇచ్చేరు ఈ పార్టీ వద్ద ఏముంది అందరం కలిసిపోదాం అంటే వీళ్ళు ఒప్పుకోలే కదా. అలా వాంది ఏముంది వాని స్టేకే లేదన్నారు. మేమే అసలు చూడండి మేడం ఇట్లా పోయి కొట్టుకోసామన్నారు. ఏం చేసిర్రు? 2014లో సోనియా గాంధీ గారు 13లో చర్చ నడిచేటప్పుడు పార్లమెంట్లో తెలంగాణ ఇస్తే ఏంది పరిస్థితి, మరి కేసీఆర్ అప్రోచ్ అవుతుండు, దిగ్విజయ్ సింగ్ వాళ్ళందరూ ఉండి మెర్జీ చేసుకుంటే అయిపోతుంది. ఇంక తెలంగాణలో ప్రత్యామ్నాయమే లేదు, తెలుగుదేశంకి అయితే లేదు భవిష్యత్తు. సింగిల్ హ్యాండెడ్గా మనం 50-50 చేసుకుందామా, 40-60 చేసుకుందామా, 70-30 చేసుకుందామా? గాయనకి ఇచ్చేది మేడం, మనం ఇస్తున్నాం తెలంగాణ మీరు చూడండి అని చెప్పి అప్పుడున్న నాయకులందరూ ప్రగడబాలు వాళ్ళకి. కానీ ఏమైంది? తెలంగాణ ప్రజలు నమ్మలేదు, కేసీఆర్ని నమ్మిరు. ఈరోజు కేసీఆర్ని తట్టుకొని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ పని వల్ల మనం కొంతమంది ఎమ్మెల్యేలను పార్టీలకు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు వాళ్ళందరూ ఈరోజు మన పార్టీ మద్దతుతో అక్కడ ఉంటుర్రు అనే అంశాన్ని జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇది ఎవరు నేర్పిన విద్య? ఇందాక మీరు అన్నారు ఏమన్నారు, అది సర్వైవల్ ఏమన్నా మీరు కొత్త స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది. రాజకీయాలు వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఓల్డ్ సాఫ్ట్వేర్ అయిపోయారు. రాజకీయాలు మారిపోయినాయి. రాజకీయాలు లెక్క ప్రత్యర్థి చేసే రాజకీయాన్ని కూడా మనమే చేయాలి. ఆయన ఒక ఆట ఆడుతుంటే మనం ఒక ఆట ఆడతామేంది? ఆయన క్రికెట్ ఆడదాం రా అంటే నాకు క్రికెట్ కాదు, నేను కాలుతోడుదంతా చేయితోడు కొట్ట అంటారా ఏంది? సో కాబట్టి
ప్రత్యర్థి నేర్పిన ఆటలనే మనం ఆడాలి. మ్మ్. వాళ్ళు మారలేదు పార్టీ, వాళ్ళు అక్కడే Okay. ఊరు. మ్మ్. ప్రూవ్ చేయండి. ఇప్పుడు మరి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వైపు పోతారు అనే ఒక మాట వినిపిస్తుంది. నేను అనేది అది జీవన్ రెడ్డి గారి సొంత నిర్ణయం అండి. జీవన్ రెడ్డి గారిని కూడా పార్టీలో ఏదో ఒకటి అకామిడేట్ చేసి ఆయనకున్న పరిస్థితి, ఆయనకి ఏమీ లేదండి చెప్పండి. పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది, ఎమ్మెల్యే ఓడిపోతే, మళ్ళీ ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీ ఇచ్చింది నిజామాబాద్కు. ఎంతమందికి వచ్చింది అటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో చెప్పండి. అసలు నేను యంగ్స్టర్స్కి ఎంతమందికి ఇచ్చింది ఈ మధ్యకాలంలో కొత్త అవకాశాలు? ఓటమి వెనుక ఓటమి ఎన్ని ఇచ్చింది పార్టీ వాళ్ళకు? ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే కదండి. ఏదో ఒక రోజు అర్థం చేసుకోవాలి. కావాలంటే సముచిత స్థానం పార్టీ కల్పించాలని కోరుకోవడం తప్పులేదు, కానీ రోజు పోయి మనం డ్యామేజ్ చేసుకుంటే ఎవరికి డ్యామేజ్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ద డే పార్టీకే కదా. వాళ్ళ లాంటి స్థాయి నాయకులకు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? అవతలోడు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు, ఆయనను అర్థం చేసుకోవట్లేరు. మీడియాకు ఒక మసాలా అంతే. అది వాస్తవంగా ఆయన వచ్చి సోనియా గాంధీ గారితో కూర్చోవచ్చు, పెద్ద మనిషి. నా దగ్గర ఆయన తీసుకొచ్చి జాయిన్ చేసిర్రు. మరి నాకు కూడా ఏదో ప్రోటోకాల్ ఇస్తే నేను కూడా నా కార్యకర్తల్ని కాపాడుకుంటా అని మాట్లాడుకున్నా తప్పు పడతలేదు. నేను రోజు మనం బస్తీ మీద అవ్వాలని గల్లీలో వేసే వేషాలన్నీ కూడా రోజు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటా మనోడు ఏడుస్తున్నాం. అది చూసి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది పార్టీలను? బయటోడు ఎంజాయ్ చేస్తుండే, అది అర్థం చేసుకోవాలి ఆయన. మ్మ్. ఇప్పుడు మీరు కూడా అడిగిన ప్రశ్న ఏంది, మరి జీవన్ రెడ్డి గారు అట్లా అంటుండని అడగాల్సిన పరిస్థితికి వచ్చింది కదా. ఎవరు 4 గోడల రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పిండు, చెడు చెవులో చెప్పండి, మంచి పబ్లిక్ చెప్పాలి. చెడేమో మంచి అందరి మధ్య మంచి వచ్చి నువ్వు మస్తు చేస్తున్నావు అన్న పాలిటిక్స్ సూపర్ అన్న, నువ్వు బ్రహ్మాండమైన నాయకుడు అన్న చెవులో చెప్తున్నారు. బయట ఏం లేదు అవి పార్టీలు అంటారు.